స్పెషల్ వచ్చేసి దాల్చా. ముస్లిమ్స్ ఈ రెసిపీ చాలా బాగా చేస్తారు. సో దాల్చా కోసం ఫస్ట్ నేను 1 టీ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న వంకాయ, ఒక టమోటా, మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక పచ్చిమిర్చి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇంకా కారం తీసుకోవాలి. ఫస్ట్ మనం శనగపప్పుని కుక్కర్లో తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కాయగూరలన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదు, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో శనగపప్పుతో పాటు ఫస్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకున్న తర్వాత మిరపకాయని 4 విధాలుగా స్లిట్ చేసేసుకొని తర్వాత టమోటా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని, చూడండి ఫ్రెండ్స్, ఇలా వెజిటేబుల్స్ అన్నీ తేలుతూ ఉండాలన్నమాట. అన్ని వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మేము ఎక్కువ కారం తిన్నాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి, పొంగకుండా అనమాట. కుక్కర్లో నుంచి వాటర్ అంతా బయటికి రాకుండా వాటర్ వేస్తే అది పొంగదన్నమాట. సో ఇవన్నీ పెట్టేసుకొని ఫస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని, తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్, కంప్లీట్గా 5 విజిల్స్ రావాలన్నమాట. హై ఫ్లేమ్లో 1 విజిల్, 4 విజిల్స్ సిమ్లో. తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకొని చెక్ చేయాలన్నమాట, ఉడికిందా లేదా అని చెప్పేసి. మెత్తగా ఉడికిపోయింది. అండ్ ఈ పప్పును మొత్తం మనం మిక్సీకి అస్సలు వేయకూడదు. మిక్సీకి కూడా వేస్తారు చాలామంది, బట్ మిక్సీకి వేసేదానికన్నా పప్పు గుత్తి తీసుకొని రుబ్బితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 5 విజిల్స్ రానిచ్చాం కాబట్టి ఈజీగానే స్మాష్ అయిపోతుంది. తర్వాత చింతపండు అంతా పిసికేసి దాంట్లో ఉన్న పల్పు అంతా తీసేసి ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రుబ్బిన పప్పులో టేస్ట్కి తగ్గట్టు పులుపుని యాడ్ చేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఉడికించాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం టేస్ట్ చెక్ చేసుకోవచ్చు, ఉప్పు లేదా కారం దానికి టేస్ట్కి తగ్గట్టు చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ టచ్ మనం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిచ్చేసి దించేయడమే. ఇంకా చల్లారిన తర్వాత బిర్యానీలోకి కానీ పలావ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు నేను నాన్ వెజ్ తినేదాన్ని కాదు, అప్పుడు కంపల్సరీ దాల్చా చేయించుకునేదాన్ని అనమాట. ఇలా పలావన్నం, గోంగూర, దాల్చా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి గోంగూర అండ్ దాల్చా చాలా బెటర్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.